దుర్యోధనుడు గొప్పతనానికి మరియు విషాదానికి సమానంగా ఉద్దేశించబడ్డాడు. అపారమైన శౌర్యం, యుద్ధ విద్యలు, దివ్యాస్త్రాలపై జ్ఞానం కలిగినవాడు. దుర్యోధనుడు చిన్నతనంలో అతని తండ్రి మహర్షి వాత్స్యానందుని యమధర్మరాజు సందర్శి ఇస్తాడు. యమధర్మరాజు అతని జ్ఞానాన్ని పరీక్షించడానికి వస్తాడు. కాని వాత్స్యానందుడు గర్వంతో యమధర్మరాజును అపహాస్యం చేస్తాడు. కోపోద్రిక్తుడైన యముడు దుర్యోధనుడును శపించి, నీ కుమారుడు నీ రాజ్యం పతనం చేయడానికి కారణం అవుతాడు అని శపిస్తాడు. దుర్యోధనుడు ఓటమి లేని వీరుడిగా ఎదుగుతాడు. దేవేంద్రుని వరంగా పొందిన వజ్రకాల్ ఖడ్గం చేతబట్టి అనేక యుద్ధాల్లో విజయం సాధిస్తాడు. అతని ధైర్యం, ధర్మంపై పట్టుదల ప్రజలను మెప్పించాయి. క్షేత్రధన్ దుర్యోధనుడిని మోసగించి ఒక పాపరహితమైన రాజ్యంపై దండయాత్ర చేయించాడు. తన తప్పును గుర్తించి తను శాపగ్రస్తుడని, తన చేతి ద్వారా విధ్వంసం జరిగినదని తెలుసుకున్నాడు. తన అపరాధ బాధను మోయలేక దుర్యోధనుడు సింహాసనం వదిలి తపస్సు చేసేందుకు బయలుదేరాడు. హిమాలయాల్లోని పవిత్ర కైలాస శిఖరంలో కైన తపస్సు చేసి మహాశివుడిని కొలిచాడు. అనేక సంవత్సరాల తపస్సు తర్వాత ఆ మహాశివుడు అతని పాపక్షామం చేశాడు.